నమస్తే సతీష్ గారు. నమస్తే సార్. సార్ యాక్చువల్గా ఈ ఎస్ఆర్ నగర్ అనేది ఎడ్యుకేషనల్ హబ్ అంటారు, అంటే 30 years నుంచి కూడా ఎడ్యుకేషనల్ హబ్. అలాంటి ఎస్ఆర్ నగర్ జోన్ని శ్రీ చైతన్య తరపున మీరు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారని విన్నాం. ఏంటి సార్ అసలు ఎస్ఆర్ నగర్ జోన్ స్పెషాలిటీ గురించి చెప్తారా? సో ఎస్ఆర్ నగర్ జోన్ మీరు అన్నట్లుగా ఆల్మోస్ట్ 30 years నుంచి అద్భుతమైనటువంటి రిజల్ట్స్, అట్లాగే ఈ చుట్టుపక్కల ఏ ఏరియాతో కంపేర్ చేసినా కానీ అద్భుతంగా అకాడమిక్ సిస్టమ్ నడిపించేటువంటి విధానం మొదటి నుంచి ఉంది. సో అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కానివ్వండి, మన పాత విద్యార్థులు కానివ్వండి, అట్లాగే మేజర్గా మనకున్న స్టాఫ్, కమిటెడ్ స్టాఫ్ మెంబర్స్, వాళ్ళ వర్క్, అట్లాగే మేనేజ్మెంట్ ఇచ్చేటువంటి ప్రణాళిక కానివ్వండి, అట్లాగే మాకున్నటువంటి డెడికేటెడ్ అడ్మినిస్ట్రేటర్స్, వీళ్ళందరి వల్ల నిజంగా సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ మోర్ దెన్ 6,000 స్ట్రెంత్తో అద్భుతంగా నడిపిస్తున్నాము. రిజల్ట్స్ పరంగా కూడా మనకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ చూసినట్లయితే చక్కగా ఐఐటీస్లో లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 15 members జాయిన్ అయ్యారు, అలాగే ఎన్ఐటీస్లో 37 members జాయిన్ అయ్యారు. సో మనకు ర్యాంక్స్ పరంగా చూసుకున్నా కానీ బిలో 500 ర్యాంక్, అంటే ఆల్మోస్ట్ 330 ర్యాంక్ వచ్చినటువంటి జోన్ ఏదైతే ఉందో డేస్ కాలంలో ఉందా అంటే డెఫినెట్గా అది ఎస్ఆర్ నగర్ జోనే. అలాగే అడ్వాన్స్లో అద్భుతమైన రిజల్ట్స్, ఎంసెట్లో బిలో 100s, సో బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చాయండి. అలాగే మనకు నీట్లో చూసినట్లయితే తిరుగులేని ఆధిపత్యం ఈ ఏరియాలో ఉన్నటువంటి ఏ అదర్ ఆర్గనైజేషన్తో కంపేర్ చేసినా కానీ మన పిల్లలు అద్భుతమైన ప్రతిభ చూపించారు. ఆల్మోస్ట్ 7 ఎయిమ్స్ అటువంటి ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజ్ జాయిన్ అయ్యారు. నియర్లీ 100 పైచిలుగా మనకు ఫ్రీ మెడికల్ సీట్స్, అంటే ఆల్మోస్ట్ ఫ్రమ్ ద స్మాల్ జోన్ వీఆర్ సప్లయింగ్ 1 మెడికల్ కాలేజ్, ఒక మెడికల్ కాలేజ్ మేము ఇస్తున్నాం ఎవ్రీ ఇయర్. అట్లాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా మనకు బిలో 500 ర్యాంక్ ఇన్ నీట్ ఆల్సో ఫ్రమ్ ఎస్ఆర్ నగర్ జోన్. సో అలాగే ఐపీ కానీ అద్భుతమైనటువంటి రిజల్ట్స్ విషయంలో ఈ తిరుగులేని ఆధిపత్యం అనేది చూపిస్తున్నాం సార్ ఈ ఏరియాలో. ఓకే సతీష్ గారు, యాక్చువల్గా కోవిడ్ బిఫోర్ ఆఫ్టర్ కోవిడ్ అని చెప్పని స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్, పేరెంట్స్ మైండ్ సెట్స్ చాలా మారినాయి. అంటే ఇదివరకు రన్ 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 అనేటటువంటి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండేది. ఈ కోవిడ్ తర్వాత ఏమైందంటే స్టూడెంట్స్కి ఒక స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, అలాగే వాళ్ళకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కావాలని ప్రతి స్టూడెంట్ కోరుకుంటున్నాడు, ప్రతి పేరెంట్ కూడా కోరుకుంటున్నాడు. డెఫినెట్గా అండి. ఇప్పుడున్న సొసైటీ వాట్ అబౌట్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్? ఎట్లయితే స్టూడెంట్స్ అప్గ్రేడ్ అయ్యారో వాళ్ళకంటే ఇంకా ఫాస్ట్గా మా దగ్గర ఉన్న అడ్మినిస్ట్రేటర్స్, స్టాఫ్ మేము అప్గ్రేడ్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు రిజల్ట్స్తో పాటు మా జోన్లో ఈ ఏరియాలో ఎక్కడ కంపేర్ చేసినా ఏ ఇన్స్టిట్యూట్ కంటే కూడా అద్భుతమైనటువంటి ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఇంప్లిమెంట్ చేసి 2 years నుంచి పిల్లల్ని వాళ్ళ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అని అన్ని రంగాల్లో వాళ్ళని కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచేటట్లుగా, వాళ్ళ మానసిక పరిపక్వతను ఇంకా పెంచేటట్లుగా చేసినటువంటి జోన్ మాది. ఇక్కడ మాకు మొదటి నుంచి కూడా ఫ్రెషర్స్ పార్టీ కానివ్వండి, పిల్లలందరూ గ్యాదర్ చేసి, అట్లాగే స్పోర్ట్స్ యాక్టివిటీస్ ప్రతి క్యాంపస్లో మనకు ఎవ్రీడే స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి. అలాగే ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్స్ పెట్టినటువంటి జోన్ కూడా మా ఎస్ఆర్ నగర్ జోనే. ఏ అదర్ ఆర్గనైజేషన్ ఈ ఎస్ఆర్ నగర్ ఏరియాలో పెట్టలేదు. అట్లాగే మనకు ఫెస్ట్స్ కానివ్వండి, మన యాక్టివిటీస్, మనకు ఇండోర్ గేమ్స్, మన దగ్గర మీకు ఏ క్యాంపస్కి వెళ్ళినా చక్కగా క్యారమ్ బోర్డ్స్, చెస్ ఇవన్నీ ఆడుతూ కనిపిస్తారు. పికిల్ బాల్ కోర్టు ఉంది మాకు, వాలీబాల్ కోర్టు ఉంది, షటిల్ బ్యాట్, అసలు అంటే గేమ్స్ పరంగా ఎక్కడ కూడా తగ్గకుండా చక్కగా అన్ని కోర్ట్స్ కూడా మనం ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా పిల్లల్ని ఆడిస్తున్నాము. అలాగే ఆటపాటలతో కాకుండా మోటివేషనల్ ప్రోగ్రామ్స్ పెడతాం మేము, మోటివేషనల్ స్పీచెస్ బై లెజెండరీస్ మేము ఇప్పిస్తుంటాం. కాబట్టి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, పిక్నిక్స్, ఇది చాలా రిస్క్ ఇంటర్మీడియట్ స్టేజ్లో వీళ్ళని తీసుకెళ్ళి మెయింటైన్ చేయడం. మా జోన్లో ప్రతి ఒక్క క్యాంపస్, ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా అవుటింగ్కి, పిక్నిక్స్కి తీసుకెళ్ళి వాళ్ళని, పిల్లల్ని అన్ని రకాలుగా మేము సర్వీస్ ఇచ్చామండి. సార్ నాకు వన్ స్ట్రైట్ ఆన్సర్ సార్, మీరు ఇంతగా చెప్తున్నారు, 6,000 మంది స్ట్రెంగ్త్ని మీరు మేనేజ్ చేస్తున్నారు, దగ్గర 100,000 మంది ఎంప్లాయీస్ని మీరు మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళందరూ కోఆపరేషన్ కావచ్చు. వాట్స్ యువర్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్? యువర్ పర్సనల్గానే ఉంటుంది? నథింగ్ సార్, దట్ ఈస్ టీమ్ వర్క్, సింప్లీ టీమ్ వర్క్. మా టీమ్ ఎక్సలెంట్. ఒక ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయంటే అది తూచా తప్పకుండా పర్ఫెక్ట్గా చాలా ఓన్గా తీసుకొని చేస్తారు. కాబట్టి మనం ఇంత హ్యాపీగా ఇన్ని యాక్టివిటీస్ ఏ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా నడిపిస్తున్నాం. పేరెంట్స్ నుంచి కూడా మనకు అందరి నుంచి మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ అంతకుముందు 30 yearsలో ఏదైతే లెగసీ ఉందో స్టిల్ ఈ చుట్టుపక్కల ఎన్ని డెవలప్ అయినా కానీ ఆ లెగసీ తగ్గకుండా, ఆ స్ట్రెంత్ తగ్గకుండా, ఆ రిజల్ట్స్ తగ్గకుండా మెయింటైన్ చేస్తున్నాం. డెఫినెట్గానే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై అడ్మినిస్ట్రేటర్స్.
యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, నమస్తే. యా